తెలుగు సినిమాల్లో ఒక మైలురాయిగా నిలిచింది 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. ఈ సినిమాకి అశ్విని దత్ నిర్మాత వహించారు. ఇప్పుడు రిలీజ్ వర్క్ మొత్తం అల్లుడు నాగ్ అశ్విన్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తన సహనటి దివంగత శ్రీదేవి గురించి లోతైన భావోద్వేగాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేను శ్రీదేవిని చాలా మిస్ అవుతున్నాను. ఆమె 'జగదేక వీరుడు అతిలోక సుందరికి' గుండె లాంటిది. ఆమె పాత్ర ఒక కళలా అనిపించింది. మేము కలిసి పనిచేసిన మొదటిసారి ఇది. మా కెమిస్ట్రీ నిజంగా ప్రత్యేకమైనది అని ఆయన పేర్కొన్నారు. 'జగదేక వీరుడు అతిలోక సుందరికి' సీక్వెల్ గురించి చాలా కాలంగా చర్చించుకుంటున్నప్పటికీ అది నిజం కాలేదు. అదే ప్రశ్న చిరంజీవిని అడగగా, ఇప్పుడు నేను సీక్వెల్ కి అనుకూలంగా లేను, కానీ నాగాశ్విన్ డైరెక్షన్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి ఈ సీక్వెల్ వస్తే బాగుంటుంది అన్నారు. ఒకవేళ ఇదే జరిగితే రామ్ చరణ్, జాన్వీ కపూర్ ఇద్దరికీ డ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుంది. ఈ సినిమా కథ కూడా నార్మల్ జీవితాలకి దగ్గరగా ఉంటుంది. 1990లో విడుదలైన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా భారీ విజయాన్ని సాధించింది. కేవలం 2 కోట్ల బడ్జెట్తో నిర్మించిన బాక్సాఫీస్ వద్ద 15 కోట్లు వసూలు చేసింది. ఆ సమయంలో చిరంజీవి, శ్రీదేవి ఇద్దరూ కీర్తి శిఖరార్గంలో ఉన్నారు. ₹5 ధర ఉన్న టిక్కెట్టును 200 వరకు తిరిగి అమ్ముడయ్యాయి. ఇది సినిమా యొక్క అపారమైన ప్రజాదరణను హైలైట్ చేస్తోంది. ఈ చిత్రంలో దివంగత అంబరీష్ పూరి కూడా విలన్ గా నటించారు. ఇళయరాజా సంగీతం అందించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్, జాన్వీ కపూర్ సీక్వెల్ చేసే అవకాశం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఉల్లాసమైన చర్చలుగా దారితీస్తుంది. ఈ చిత్రం అప్పుడు ఇప్పుడు ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. కల్ట్ క్లాసిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా లెజెండరీ శ్రీదేవి, ఇంద్రజ పాత్రను పోషించారు. అంబరీష్ పూరి, అల్లు రామలింగయ్య, కరుణ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్లవరణి, రామిరెడ్డి, బేబీ షామిలి వంటి వారు కీలక పాత్రలో నటించారు. నిర్మాత సి. అశ్విన్ దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. తెలుగు సినిమా చరిత్రలోనే 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఓ తుఫాను అని చెప్పాలి. అయితే అందరిలో ఓ చిన్న డౌట్ మిగిలిపోయింది. ఉంగరం ఏమైంది? ఉంగరం మింగిన చేప ఏమైంది అని తాజాగా రామ్ చరణ్ కూడా ఇదే ప్రశ్న అడిగారు. అంటే సీక్వెల్లో ఉంటే అందులో దీని గురించి ఏమైనా వివరణ ఇస్తారేమో అని అందరూ అనుకున్నారు. రిలీజ్ సందర్భంగా రాఘవేంద్రరావు, చిరంజీవి, అశ్విని దత్ కలిసి ఓ ఇంటర్వ్యూ చేసి దాన్ని రిలీజ్ చేయగా ఆ ఇంటర్వ్యూ ఇప్పుడు నేటింట బాగా వైరల్ అవుతోంది. అందులో రాఘవేంద్రరావు సీక్వెల్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిని మరొకరితో రీప్లేస్ చేయడం అసాధ్యమని, ఇళయరాజా సాంగ్స్ ను మళ్లీ ఆ రేంజ్ లో రీక్రియేట్ చేయమని కుండపద్దలు కొట్టి మరీ చెప్పారు. కానీ నిర్మాత అశ్విని దత్ మాత్రం దీనికి సీక్వెల్ చేయాలని చూస్తున్నారు. మరి 'జగదేక వీరుడు అతిలోక సుందరి 2' వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే అందులో చిరంజీవి తనయుడుగా రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కలిసి నటించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ చిత్ర సీక్వెల్ గురించి చాలా ఏళ్లగా ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.